మండలంలో జరిగినటువంటి మండల పరిషత్ అధ్యక్షురాలు ఎన్నిక విజయవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఇనుకొండ ధనలక్ష్మి గారు ఎన్నికవటం, దానికి సహకరించినటువంటి మా వైఎస్ఆర్ పార్టీ అందరికీ కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇమీడియట్ గా ఎందుకు ఈ ఎన్నికలను వాయిదా వేసి ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కి డైరెక్షన్ ఇచ్చింది, ఇమీడియట్ గా ఎన్నికలు జరపమని. 19వ తారీఖున ఎన్నికలు జరపమని, 12వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వమని. దానిలో భాగంగా ఈ రోజున ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మరి ప్రయత్నం చేశారు, కుదరలేదు. ఈ రోజున ఎవరో కూడా కనీసం రాలేదు. అయినా కూడా మెజార్టీ 19 మంది ఎంపీటీసీలు ఉంటే గతంలో 15 మంది గెలుచున్నాం. అలాగే అత్తిల్లో 19 మంది ఎంపీటీసీలు ఉంటే 18 మంది, 14-4 అక్కడ కూడా 14-4 నలుగురే గెలుచున్నారు. జనసేన 2, తెలుగుదేశం 2. కానీ ఈ రోజున తక్కువ మంది ఉండి ఎంపీపీని కైవసం చేసుకోవాలని గతంలో ప్రయత్నం చేయటం, ఈ రోజున మా ఎంపీటీసీలు అందరూ కూడా రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా సరైనటువంటి గుణపాఠం చెప్పి మేమెవరం కూడా